ఇంక శక్తి వద్దు, ప్రయాణం వద్దు, మాకేం అక్కర్లా. నాకు చిరాకు వచ్చేసింది. లేదు నాన్న తిను. అక్కడ రాసిన మాట, ఆ ఒక్క రొట్టె తినంటండి 40 పగళ్ళు 40 రాత్రులు నాన్ స్టాప్గా నడిచి హోరేబు శిఖరం మీద నిలబడ్డాడంట. స్తోత్రం చెప్పొచ్చుగా మంచిగా. హల్లెలూయా. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. తన పరిశుద్ధిని విడువని దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థించు వారి చేయి విడువని దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు విడిచిపెట్టబడ్డని అనిపించవచ్చు, ఒంటరినైపోయిన అనిపించవచ్చు, నా వల్ల కాదనిపించవచ్చు, ఇక నేను సాగలని అనిపించవచ్చు, కానీ నిన్ను విడువని దేవుడు ఉన్నాడు. నీ కొరకు నీ ఉన్న పని ఉన్న చోటుకి దిగి వస్తాడు. అది రేగి చెట్టు కింద అయినా, అది గుహలోకైనా వస్తాడు. నీ చేయి పట్టుకుంటాడు. తన సొంత చేతులతో నీకు మేత పెడతాడు, తిండి పెడతాడు, రొట్టెని ఇస్తున్నాడు. ఆ రొట్టె బలం ఎలా ఉంటుంది తెలుసా? 40 days and nights నాన్ స్టాప్గా రొట్టె మీద నడుతాం. అప్పంటే కొండ ఎక్కడం ఎంత కష్టం సార్.